స్పెషల్ మెజారిటీ special majority 2 special majority 3 special majority 1 special majority plus consent of states. ఇప్పుడు ఇవి రెండు కూడా అదర్ టైప్స్ కిందకి వస్తాయి. ఇవి వచ్చి ఆర్టికల్ 368 కిందకి వస్తాయి. ఇక్కడ కలిపి నేర్చుకుంటే ఈజీగా ఉంటుందని ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇవి కూడా ఇప్పుడు స్పెషల్ మెజారిటీ 2 అంటే ఏమీ లేదు, టోటల్ మెంబర్స్లో 2/3 మెజారిటీ అంటే అరౌండ్ 181 ఆర్ 182. ఇది స్పెషల్ మెజారిటీ 2 అంటే 543లో 2/3 మెంబర్స్ ఓటేసి దాన్ని స్పెషల్ మెజారిటీ అంటాం. స్పెషల్ మెజారిటీ 3 అంటే ఏంటంటే ఇది ఓన్లీ రాజ్యసభలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ స్పెషల్ మెజారిటీ 2ని ఎక్కడెక్కడ వాడతామంటే మనము సుప్రీంకోర్టు జడ్జిని తొలగించాలంటే ఈ మెథడ్ వాడతాము, లేకపోతే హైకోర్టు జడ్జిని తొలగించాలన్నా ఈ మెథడ్ వాడతాము, లేకపోతే కాగ్, లేకపోతే ఎలక్షన్ కమిషనర్, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ కూడా ఇదే మెథడ్ వాడతాం. 123, 217, 148, 326, 61 నెక్స్ట్ ఇట్లాంటి వాటికి ఈ మెథడ్ వాడతాం. అంటే 2/3 మెంబర్స్ ఓట్ వేయాలన్నమాట. ఇది టోటల్ మెంబర్షిప్. ఇది స్పెషల్ మెజారిటీ 2. స్పెషల్ మెజారిటీ 3 అంటే ఇది సింపుల్, సేమే, ఇది దీనికి సేమే. అంటే టోటల్ మెంబర్స్లో 2/3 మెజారిటీ ఉండాలి. సో రాజ్యసభలో మనకు ఆర్టికల్ నెంబర్ 312 అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ని ఫామ్ చేయాలంటే స్పెషల్ మెజారిటీ 2/3 మెంబర్స్ ఓటేయాలంటాం కదా, ఆ మెజారిటీ అంటే సపరేట్గా తీసుకున్నాం. ఎందుకంటే ఇది రాజ్యసభలో మాత్రం ఉంటుంది కాబట్టి సపరేట్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము స్పెషల్ మెజారిటీ 1 చూద్దాం. ఇక్కడ మనకు టోటల్ మెంబర్స్లో మెజారిటీ రావాలి. అంటే ఎంత? 272 మెజారిటీ రావాలి. ప్లస్ ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళు 2/3 మెంబర్స్ హౌస్లో ప్రజెంట్ అయి ఉండాలి. అంటే 543లో 2/3 వంతు అంటే మోర్ దాన్ దిస్ హౌస్లో ప్రజెంట్ అయి ఉండాలి. వాళ్ళు ఓటు వేయాలి. ఈ వేసిన ఓటు 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో, లేకపోతే ప్రజెంట్ ఉన్న టీడీపీ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఒక విప్ జారీ చేస్తారు. ఏంటి? ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హౌస్కి అటెండ్ అవ్వాలని విప్ జారీ చేస్తారు. అలా విప్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 2/3 క్రాస్ అవుతారు. అంటే అటెండెన్స్ ఎంత ఉండాలి? 2/3 ఉండాలి. ఓకే, అలాగే ఇది క్రాస్ అవడంతో పాటుగా అక్కడ వేసిన ఓటు 50% కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ విప్ వేయడానికి రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 543లో 2/3 అంటున్నాం. అంటే ఎంత? 182 అనుకుంటే వీళ్ళు 182 మెంబర్స్ ఓట్ వేసినా సరే ఈ 272 క్రాస్ కాదు. స్పెషల్ మెజారిటీ 1 కింద టోటల్
50% కంటే ఎక్కువ రావాలి మెజారిటీ. ఓకే, ప్లస్ ఎంతమంది ప్రజెంట్ అయి ఉండాలి? 2/3 మెంబర్స్ ప్రజెంట్ అయి ఉండాలి, వాళ్ళు ఓటు వేయాలి. జస్ట్ 2/3 మెంబర్ ప్రజెంట్ అయ్యింది ఓటేస్తే మనకు ఈ 50% వచ్చేస్తుందంటే రాదు. గ్రేటర్ దాన్ దిస్, అందువల్ల విప్ జారీ చేసి అందరూ రావాలంటారు. అందరూ వస్తే ఈ 50%ని క్రాస్ అవుతుంది, ప్లస్ దీన్ని కూడా మ్యాచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది స్పెషల్ మెజారిటీ 1. స్పెషల్ మెజారిటీ 1 అంటే సింపుల్గా ఏంటంటే 2/3 మెంబర్స్ సభలో ఉండాలి, వాళ్ళు ఓటు వేయాలి, ఆ వేసిన ఓటు 50% క్రాస్ అవ్వాలి, 272 మెజారిటీ రావాలి. దీన్ని స్పెషల్ మెజారిటీ 1 అంటాం. సో మనం చేసే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా దీని కిందకి వస్తాయి, స్పెషల్ మెజారిటీ వస్తాయి. నెక్స్ట్ అంటే అన్నీ కాదు, కొన్ని వస్తాయి స్పెషల్ మెజారిటీ 1 కింద. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ కూడా సేమ్ మెథడే వాడతాము. అడిషనల్గా స్టేట్స్ కన్సెంట్ ఇక్కడ అవసరం అవుతుంది. వాటికి ఇట్లాంటి అమెండ్మెంట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫెడరేషన్. ఇండియాని మనము క్వాజీ ఫెడరల్ కంట్రీ అంటాం. క్వాజీ ఫెడరల్ అంటే ఇక్కడ పవర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లియర్గా లేకపోయినా స్టేట్కి సెంటర్కి పవర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. స్టేట్ సెంటర్ మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. మనకు సెవెంత్ షెడ్యూల్లో ఉంటాయి ఇవి. అయితే ఏవైనా స్టేట్ పవర్స్ తగ్గించి సెంట్రల్ పవర్స్ పెంచాలంటే అక్కడ స్టేట్స్ కన్సెంట్ అవసరము. అట్లాంటి వాటికి ఈ మెజారిటీ వాడతాం. స్పెషల్ మెజారిటీ 1 ప్లస్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంది. ఇది ఏంటి? జిఎస్టీకి సంబంధించింది. ఇప్పుడు ఈ జిఎస్టీ రావడం వల్ల స్టేట్లో ఉన్న కొన్ని ట్యాక్సెస్ దీంట్లో మర్జ్ అయిపోయినాయి. లైక్ వ్యాట్ ఇట్లాంటి ట్యాక్సెస్ దీంట్లో మర్జ్ అయిపోయినాయి. దీనిలో మర్జ్ అవ్వడం వల్ల స్టేట్కి దీన్ని వసూలు చేసుకునే పవర్ పోయింది. సో ఇట్లాంటివి అంటే స్టేట్ యొక్క ఫినాన్షియల్ మ్యాటర్స్ మీద ఇది ఎఫెక్ట్ చేసింది. కాబట్టి జిఎస్టీ ఈ 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈ మెథడ్లో అమెండ్ చేశారు. ఫస్ట్ 2/3 మెంబర్స్ ప్రజెంట్ అయ్యండి, వాళ్ళు వేసిన ఓటు 50% కంటే ఎక్కువ అయింది, ప్లస్ మోర్ దెన్ హాఫ్ స్టేట్స్ కూడా కన్సెంట్ చెప్పాయి అన్నమాట. ఈ కన్సెంట్ చెప్పిన తర్వాతే ఈ 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కేమ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్. ఇది మనకు 4th వన్. ఇవే కాకుండా మన సుప్రీంకోర్టు పవర్స్ పెంచాలన్నా, అలాగే హైకోర్టు పవర్స్ తగ్గించాలన్నా ఈ మెథడే వాడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు పవర్స్ పెంచితే ఎవరు పవర్ఫుల్ అవుతారు? సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్ అవుతుంది. అలాగే హైకోర్టు పవర్ రెడ్యూస్ చేస్తున్నామంటే స్టేట్ వీక్ అవుతున్నట్టే, ఎందుకంటే ఇది స్టేట్ ఆధ్వర్యంలో చేశాయి కాబట్టి. అలాగే ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించిన ఏమైనా అమెండ్మెంట్ ఉన్నా సరే ఈ మెథడ్నే వాడాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లో మనకు పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తారు, స్టేట్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేస్తారు. కాబట్టి అది. ఇంకోటి ఏదైతే కొన్ని ఫెడరల్ ఇష్యూస్ ఉంటాయి. ఫెడరల్ ఇష్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్కి పవర్స్ తగ్గించి సెంట్రల్ గవర్నమెంట్స్కి పవర్స్ పెంచితే ఇట్లాంటివన్నీ కూడా స్టేట్ యొక్క కన్సెంట్ అవసరము. కాబట్టి వీటిలన్నిటిని కూడా ఈ మెథడ్లో అమెండ్ చేస్తారు.